ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది, అది జనవరి 13న లేక 14న ఎప్పుడు అని, భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలో, భోగి పళ్ళలో ఏ వస్తువుల్ని కలపాలో, అసలు ఎందుకు పోస్తారో, ఈ భోగి పళ్ళు ఏ వయసు పిల్లలకు పోయాలో, ఆనవాయితీ ఉన్నవారే పోయాలా అనే భోగి పళ్ళు పోసే పూర్తి వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. భోగ భాగ్యాల పండుగ భోగి. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఆ రోజు చలి ఎక్కువగా ఉండడంతో భోగి మంటలు వేసుకుంటారు. మకర సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమవుతుంది. సంక్రాంతి సమయంలో కొత్త పంట రావడంతో పొలాల నుంచి క్రిమికీటకాలు ఇళ్లలోకి వస్తాయి. భోగి మంటలు వేయడంతో ఇవి ఇళ్లలోకి రావు. సంక్రాంతి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. ఎండవేడి పెరగడం ప్రారంభం అవుతుంది. భోగి మంటలు వేయడంతో వేడి తట్టుకునేలా శరీరం అలవాటు పడుతుంది. హోమాన్ని ఎంత పవిత్రంగా వేస్తామో భోగి మంటలు కూడా అంతే నిష్టగా వేయాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. శుచిగా ఉన్న వ్యక్తి భోగి మంటలను వెలిగించాలి. కర్పూరంతో వెలిగిస్తే మంచిదని చెప్తుంటారు. పిడకల మీద ఆవు నెయ్యితో మంటలు వేస్తే మంచిదని చెప్తారు. ఆ మంటలతో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఇదే సమయంలో పంట చేతికొచ్చిన అన్నదాత కళ్ళల్లో ఆనందం తెచ్చే సంబరమే ఈ సంక్రాంతి. ఈ పండుగకు ఒక రోజు ముందుగానే భోగి పండుగ వస్తుంది. సూర్యుడు దక్షిణాయనం చివరి రోజున భోగి సంబరాలు జరుపుకుంటాం. ఈ భోగి పండుగ రోజు ఉదయం అంతా భోగి మంటలతో సందడిగా జరిపి సాయంత్రం వేళల్లో చిన్నారుల తలపై భోగి పళ్ళు పోసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తమ పిల్లలపై తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు చిన్నారుల తలపై భోగి పళ్ళను పోసి ఆశీస్సులు అందజేస్తారు. అసలు ఈ భోగి పళ్ళను ఎందుకు పోస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రేగి పండ్లనే భోగి పండ్లని అంటారు. వీటిని చిన్నారుల తలపై పోయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, అక్కడ ఈ పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఈ భోగి పళ్ళను పోసే వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో, మూల కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణులు బదరీవనంలో ఘోర తపస్సు చేశారంట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ పళ్ళను కురిపించారంట. మరో కథనం ప్రకారం శ్రీవారిని పసివాడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్ళు అంటే రేగి పళ్ళతో అభిషేకం చేస్తారంట. కాలక్రమేణా అవి భోగి పళ్ళగా మారాయి. అందుకే ప్రతి సంవత్సరం చిన్నారుల తలపై పూలు భోగి పళ్ళను కలిపి పోస్తారు. అలాగే పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. మరి ఈ భోగి పళ్ళు పోసే కార్యక్రమం ఉదయం వేళల్లో చేయాలా, సాయంత్రం వేళల్లో చేయాలా అనే సందేహం చాలామందిలో ఉందండి. ఈ భోగి పళ్ళు చేసే కార్యక్రమం అనేది సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి. కాబట్టి సాయంత్రం 5 లోపు పోసుకుంటే మంచిది. ఈ భోగి పళ్ళను 11 ఏళ్ల వయసు లోపు ఉన్న పిల్లలకు పోస్తారండి. మొదటిసారి పిల్లలకు భోగి పళ్ళను పోస్తున్నట్లయితే వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెడితే మంచిది. అయితే కొద్దిమంది నన్ను అడిగారండి, సంవత్సరం లోపు పిల్లలకు, 6 నెలల పిల్లలకు, 4 నెలల పిల్లలకు అలా పోయవచ్చా అని. సంవత్సరం లోపు పిల్లలకు ఏ నెల అయినా పోయవచ్చండి. దాంట్లో సరి బేసి చూడాల్సిన అవసరం లేదు. అలాగే చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే ఇది ఆనవాయితీ ఉన్నవారే చేసుకోవాలా అని. ఆనవాయితీ అంటూ ఏమి లేదండి. మనకు ఏ సంవత్సరం ఎప్పుడు మొదలు పెట్టాలంటే అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. ఈ భోగి పళ్ళల్లో ఏమేం కలపాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ భోగి పళ్ళల్లో చెరుకు కానీ, లేకపోతే చెరుకు అందుబాటులో లేకపోతే పటిక బెల్లం ముక్కలను కానీ, బంతి పూలు కానీ, లేక చామంతి పువ్వు రేకులను కానీ కలుపుకోవచ్చు. అలాగే అక్షింతలు, రేగి పండ్లను కలుపుకోవాల్సి ఉంటుందండి. వీటితో పాటుగా కొన్ని చిల్లర నాణాలను కూడా వీటిలో కలుపుకోవాలి. ఇప్పుడు పోసే విధానం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి రెడీ చేసి తర్వాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం, కుంకుమ పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకొని 3 సార్లు సవ్య దిశలో
తర్వాత 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్టుగా తిప్పిపోయాలి. ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. భోగిపళ్ళు మొదటగా చిన్నారికి తల్లి మాత్రమే పోయాల్సి ఉంటుంది. తర్వాత తండ్రితో పోయించి ఇంట్లో ఉన్న పెద్దవారితో పోయించాలి. తర్వాత వచ్చిన పేరెంటాలతో పోయిస్తే మంచిది. ఈ భోగిపళ్ళు ఆడవారు సుమంగళ్ళే పోయాలి అన్న నియమం ఎక్కడా లేదండి. ఈ భోగిపళ్ళు ఎవరైనా పోయవచ్చు. వివాహితులు, అవివాహితులు, చిన్నపిల్లలు, వితంతువులు ఎవరైనా ఈ భోగిపళ్ళను పోయవచ్చండి. భోగిపళ్ళు చిన్నారికి పోసే ముందు కృష్ణుడికి భోగిపళ్ళతో అభిషేకం చేసి తర్వాత చిన్నారికి పోస్తే మంచిది. తర్వాత వచ్చిన పేరెంటాళ్ళతో కూడా ఇదే విధంగా 3 సార్ల సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో పోయించి వారికి తాంబూలం ఇవ్వడం మంచిది. ఇది ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా చేసుకోవచ్చు. చివరికి దిష్టి భోగి పళ్ళను ఎవరూ తినకూడదు. పండ్లను, పువ్వులను పారే నీటిలో వేయండి. కాయిన్స్ పేదవారికి పంచడం మంచిది. ఈ రకంగా భోగి పళ్ళను పోయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పెద్దలు చెప్తున్నారు. రేగి పళ్ళను తల మీద పోసి దీవిస్తుంటారు. పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావన. ఆ నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్ళను పోసి ప్రేరేపిస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వసిస్తారు. ఈ 2026వ సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం 2026వ సంవత్సరం జనవరి 14 బుధవారం రోజున భోగి పండుగ జరుపుకోనున్నాము. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు విశేషంగా గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం దేవాలయాల్లో జరిపిస్తారండి. అలాగే ఈ రోజుతో ధనుర్మాసం అనేది పూర్తవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. సూర్యదేవుడు ధనుస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటాం. ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాము. దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తాము. అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు, సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖశాంతులను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. ఈ భోగి పండుగ మనందరి జీవితాల్లో భోగభాగ్యాలు కలిగించేలా దీవించాలని ఆశిస్తూ, ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.